భార్యాభర్తలు బంధం అనేది పెళ్లితో ఏర్పడుతుంది. పెద్దలు నిశ్చయించిన లేదా తమకు ఇష్టమైన వారిని వెతికి పెళ్లి చేసుకున్నా అది రెండు ఆత్మల అంగీకారం అనేది ఉంటుంది. అలా ఏర్పడిన వివాహ బంధం ఎంతో పవిత్రమైంది. భార్యాభర్తలు అన్నప్పుడు చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు సహజంగానే వస్తుంటాయి. అంత మాత్రానే విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు. హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 13B భార్యాభర్తల విడాకుల విషయంలో ఎలాంటి నియమ నిబంధనలు కలిగి ఉంటుంది? పరస్పర అంగీకారంతో తీసుకునే విడాకులకు ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయి? దీనిపై మాట్లాడటానికి ప్రముఖ అడ్వకేట్ మాలతి గారు మనతో ఈరోజు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం చెప్పండి, అంటే విడాకుల విషయంలో హిందూ వివాహ చట్టం 1955 ఏదైతే ఉందో అది ఏమంటుంది? యాక్చువల్లీ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 సెక్షన్ 13 చూసుకుంటే ఏంటంటే సెక్షన్ 13 మొత్తం కూడా విడాకుల గురించే మాట్లాడుతుంది. సో సెక్షన్ 13లో ఎట్లా అంటే ఏ గ్రౌండ్స్ మీద డివోర్స్ తీసుకోవచ్చు అనేది మాట్లాడుతుంది. అందులో స్పెషల్లీ 13B అనేది మ్యూచువల్ కన్సెంట్కి సంబంధించింది. ఇప్పుడు డివోర్స్ అనేది విడాకులు అనేది రెండు విధాలుగా తీసుకోవచ్చండి. ఒకటి ఏంటంటే ఒకవేళ ఏదైనా గ్రౌండ్ ఉందనుకోండి, క్రుయాలిటీ కానీ, అడల్టరీ కానీ, బైగమీ కానీ, ఇట్లా రకరకాల గ్రౌండ్స్ ఉంటాయి. ఆ గ్రౌండ్స్ మీద విడాకులన్నీ తీసుకోవచ్చు. అదొక కంటెస్టెడ్ డివోర్స్. అంటే డివోర్స్ అనేది రెండు రకాలు. ఒకటి ఏంటంటే కంటెస్టెడ్, ఇంకోటి ఏంటంటే మ్యూచువల్ కన్సెంట్. సో సెక్షన్ 13 ప్రకారం ఏంటంటే కంటెస్టెడ్ డివోర్స్ తీసుకోవచ్చు. అంటే ఈదర్ ఆఫ్ ద పార్టీస్, అంటే వైఫ్ కానీ లేకపోతే హస్బెండ్ కానీ, వైఫ్ హస్బెండ్ మీద పెట్టవచ్చు, లేకపోతే హస్బెండ్ వైఫ్ మీద ఏదో ఒక గ్రౌండ్లో డివోర్స్ అనేది తీసుకోవచ్చు. బట్ సెక్షన్ 13B వచ్చేసరికి ఏంటంటే మ్యూచువల్ కన్సెంట్. మ్యూచువల్ కన్సెంట్ ఏంటంటే ఇద్దరు కూడా నాకు ఈ పెళ్ళి వద్దు, నేను డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నాను, విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి భార్య ప్లస్ ఆల్సో హస్బెండ్ కూడా, అంటే భర్త కూడా నాకు కూడా ఈ పెళ్ళి వద్దు, ఇద్దరం కలిసి మ్యూచువల్గా అంగీకరించి కన్సెంట్ చేసి ఇద్దరం కలిసి మ్యూచువల్ కన్సెంట్ తీసుకుందాం అని చెప్పేసి కోర్టు అప్రోచ్ అవ్వడం. అంటే ఎవ్వరికి కూడా అభ్యంతరం ఉండదు, ఇద్దరు తీసుకోవడానికి రెడీ అయిపోవడం. సో అప్పుడు ఏం చేస్తారు, కానీ దీనికి ఒక కండిషన్ ఉంది. ఏంటంటే పెళ్ళై కనీసం మినిమం 1 year అయి ఉండాలి. 1 year కంటే ముందు ఎట్టి పరిస్థితుల్లో డివోర్స్ తీసుకునే అవకాశం ఉండదు. 1 year తర్వాత వెళ్ళి కోర్టుకి అప్రోచ్ అయ్యి సెక్షన్ 13B ప్రకారం మాకు మ్యూచువల్ కన్సెంట్ కావాలి, డివోర్స్ కావాలని అడిగితే జడ్జ్ గారు ఏం చేస్తారంటే ఒక 180 days అంటే 180 రోజులు కన్సల్టేషన్ టైం ఇస్తుంది. అంటే 180 days తర్వాత మళ్ళీ తిరిగి రండి. ఆ లోపల ఏంటంటే ఒకసారి కౌన్సిలింగ్ సెషన్స్ కూడా పెడతారు. అంటే ఏమన్నా మరి అంటే తిరిగి కలిసి ఉండే అవకాశం ఉందా అని చెప్పేసి చూసుకుంటారు. అట్లాంటి అవకాశం కూడా ఇస్తుంది. 3 కౌన్సిలింగ్ సెషన్స్ ఇస్తారు. దానికి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వెళ్ళి అటెండ్ చేయాలి. ఆ కౌన్సిలింగ్ అయినాక కూడా వాళ్ళిద్దరు ఇంకా కూడా డివోర్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. బట్ ఆ టైంకి 180 days అనేది టైం ఉంటుంది. ఆ 180 days తర్వాత మళ్ళీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి కోర్టులో అపియర్ అయితే అప్పుడు జడ్జి గారు మళ్ళీ అడుగుతారు, అంటే ఇంకా అదే డెసిషన్తో ఉన్నారా, లేకపోతే మారుతారా, లేకపోతే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా తిరిగి అని చెప్పి అడుగుతారు. అప్పుడు వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఏ టైంలోనే క్యాన్సిల్ చేసుకోవచ్చు. వాళ్ళు క్యాన్సిల్ చేసుకోలేరు, మాకు ఇంకా డివోర్స్ కావాలంటే 180 days తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే ఒక ఎవిడెన్స్ వేసేసి మాకు ఇద్దరికి ఓకే అని చెప్తే అప్పుడు జడ్జి గారు మీకు డివోర్స్ త్రూ సెక్షన్ 13B మ్యూచువల్ కన్సెంట్ అనేది మీకు ఇస్తారనమాట. సో ఏంటంటే దీంట్లో ఏంటంటే పెద్ద హర్డల్స్ ఉండవు, ప్రాబ్లమ్స్ ఉండవు. ఎక్కువసార్లు కోర్టుకి వెళ్ళాల్సిన ఛాన్స్ ఉండదు. Day 1 రోజు ఒకసారి ఫస్ట్ టైం వెళ్ళి అపీర్ అయితే మళ్ళీ లాస్ట్ ఒకసారి అపీర్ అయితే మధ్యలో ఒక కన్సల్టేషన్ టైం అంటే ఏదైతే కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటే అవి అపీర్ అయితే సరిపోతుంది. సో బేసికల్లీ ఏంటంటే కోర్టుకి అపీర్ మాత్రం 2 times అయిపోతే మ్యూచువల్ కన్సెంట్ అనేది క్లోజ్ అవుతుంది. దీంట్లో ఏంటంటే ఇద్దరికి కూడా మెంటల్ టార్చర్, మెంటల్ ట్రామా, లేకపోతే ఫ్యామిలీస్ కూడా మెంటల్ ట్రామా ఉండదు. అంటే సాఫీగా సరిపోతుంది డివోర్స్ అనేది. అందుకని చాలామంది ఏం చేస్తారంటే కంటెస్టెడ్ డివోర్స్ ఉన్నా కూడా ఒక పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక 1 year or 2 years తర్వాత ఈ కోర్టు చుట్టూ ఏం తిరుగుతాంలే ఎట్లా డివోర్స్, ఇప్పుడు ఒకరు వద్దనుకుంటుంటే ఇంకొకరు దాని మీద స్ట్రెస్ చేయడం ఎందుకు, కావాలని అంటే నన్ను ప్రాపర్ రీజన్ ఉంటే తప్ప ఒకవేళ ఇద్దరు అనుకుంటే ఇంకా 2 years or 3 years ఇంకా కోర్టు చుట్టూ తిరగడం ఎందుకని చెప్పేసి ఆ కంటెస్టెడ్ డివోర్స్ కూడా మళ్ళీ మ్యూచువల్ డివోర్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అది ఈజీగా అయిపోతుంది. అంటే ఇంత కాంప్లికేషన్స్ ఉండవు, ఇంత కోర్టు చుట్టూ తిరగడం ఉండదు. అట్లా మ్యూచువల్ కన్సెంట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకే మేడం, ఇంకొకటి హిందూ వివాహ చట్టం ప్రకారం ఏ కారణాలు చూపించి పరస్పర విడాకులు తీసుకోవడానికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది? దీంట్లో మ్యూచువల్ కన్సెంట్లో ఏం లేదండి. ఇద్దరికి పడకపోవడం, అంటే ఇద్దరికి కంపాటబిలిటీ లేకపోవడం, అంటే ఇద్దరికి ఇప్పుడు ఒకరికొకరికి ఇష్టం, ఇంకోటి ఇష్టం, వాళ్ళిద్దరు పడి రావట్లేదు,
బేసికల్లీ ఏంటంటే అండర్స్టాండింగ్ లేదు ఆర్ ఇంకెనీ రీజన్స్, అంటే వాళ్ళిద్దరికీ భార్య భర్తల్లాగా కొనసాగించడం ఇంక ఇష్టం లేదు అని అర్థం. సో ఎట్లా అంటే ఇర్రిట్రబుల్ బ్రేక్ డౌన్ అంటారు. ఈ మ్యూచువల్ కన్సెంట్లో చూసే మెయిన్ ఏంటంటే ఇర్రిట్రబుల్ బ్రేక్ డౌన్ అంటే ఇంకా తిరిగి కలిసి ఉండే అవకాశం ఎట్టి పరిస్థితి లేదు అని అనిపించినాడే మ్యూచువల్ కన్సెంట్కి అప్లై చేస్తారు. ఏంటంటే ఇప్పుడు కొన్ని రోజులు చూస్తారు బాగానే ఉందంటే ఓకే, ఒకవేళ బాగాలేకపోతే ఇంకా నాకు నచ్చట్లేదు ఈ పర్సన్తో ఇంకా అసలు ఉండలేను, నాతో కాదు, నా వల్ల కాదు అని చెప్పేసి అసలు కలిసి ఉండే అవకాశమే లేదు, ఇంకా తిరిగి ఛాన్సే లేదు అన్నప్పుడే మ్యూచువల్ కన్సెంట్ అనేది తీసుకుంటారు. సో ఇదే బేసిక్ రీజన్స్ ఏంటంటే ఇద్దరు పడకపోవడం, నచ్చకపోవడం, ఇంక కలిసి భార్య భర్తల్లాగా కొనసాగించకపోవడం, లేకపోవడం.